ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నేస్తమా, అందరూ బాగున్నారు కదా? మన ప్రభువు మనల్ని ఎల్లప్పుడూ కూడా దీవిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. మరి ఆయన మాటలు ప్రతిరోజు మనం వింటున్నాం కదా. నేస్తమా, ఒక్కటి, దేవుని రాకడ వచ్చినప్పుడు మనము ఎత్తపడే వారంగా ఉండాలి. ప్రతి దినము దేవుని మాటలు మనము వింటూ ఉన్నాము. అవి ప్రతిరోజు కూడా ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా, రోజుకి ఒక్కసారైనా నీవు దేవునితో సంభాషణ చేసేవారిగా ఉండాలి. నీవు దేవునితో సహవాసం చేసేవారిగా ఉండాలి. నీవు నేను ఎల్లప్పుడూ దేవునితో సహవాసం చేసినట్లయితే ఎటువంటి అంధకార దురాత్మ శక్తులైనా అవన్నీ మన నుండి విడిచి వెళ్ళిపోతాయి. దేవుని స్నేహము ఎంతగానో మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాయి. నేస్తమా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడాలని ఆశపడుచుండగా ఒక్కసారి వాక్యాన్ని ధ్యానించుకుందామా? దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనము. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనము. యెహోయూదా కుమారుడైన బెనియా ఇట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలుల్లో ఘనత నొందిన వాడాయను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మన ప్రభువు మనకు ఎల్లప్పుడూ కూడా ఒక విషయాన్ని మనల్ని అడుగుతూ ఉన్నారు. మన హృదయంలో ఒక స్థానాన్ని తప్ప మనకేమన్నా ఆస్తులు అంతస్తులు ఏమన్నా అడుగుతున్నారండి? ఏం అడగడం లేదు కదా. మన హృదయంలో ఎల్లప్పుడూ దేవునికి స్థానాన్ని ఇచ్చే వారంగా ఉండాలి. ఈ బెనియా ఏం చేశారో తెలుసా? యవ్వన కాలంలో యవ్వనేచ్చులకు, అంతేకాకుండా లోకాశలకు, సాతాను ప్రేరణలకు ఎప్పుడు కూడా లొంగిపోకుండా దేవుని శక్తిని పొందుకొని సాతానును ఎదిరిస్తూ ప్రభువు కొరకు సాహస కార్యాలు చేయడానికి బెనియా గారు మంచి మాదిరిగా మనకు ముందున్నారు. మరి బెనియా వలె మనము జీవిస్తూ ఉన్నామేమో ఒక్కసారి ఆలోచించు. ఆయన యవ్వనేచ్ఛలను జయించి ఉన్నారండి, లోకాశలను జయించి ఉన్నారు. సాతాను యొక్క ప్రేరేపణలో అన్నిటిని కూడా వాటికి లొంగిపోకుండా ఎల్లప్పుడూ కూడా దేవునిలో ఒక బలమైన వ్యక్తిగా ఉన్నారు. ఒక పరాక్రమశాలి అయి జీవించారు. పరాక్రమశాలి వలె దేవుని కొరకు సాహస కార్యాలు మన ముందు చేసి ఒక మంచి మాదిరిగా తను నిలబడి ఉన్నారు. నేస్తమా, నీవు నేను దేవుని కొరకు ఏం చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించు. దేవుని కొరకు మనం ఎప్పుడైనా సాహస కార్యాలు చేసి ఉన్నామా? దేవుని కొరకు మనం ఎప్పుడైనా నిలబడి ఉన్నామా? దేవునిలో మనం ఎప్పుడైనా జీవించి ఉన్నామా? ఒక్కసారి ఆలోచించు. యవ్వనేచ్ఛలు మనల్ని వెంబడిస్తూ ఉన్నప్పుడు వాటిని విడిచిపెట్టి యవ్వనేచ్ఛలను మనము వాటికి లోబడిపోకుండా వాటిని జయించగలిగిన శక్తిని దేవుడు మనకిస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అవి గ్రహించలేకపోతున్నాం. అందుకే వాటికి లోబడిపోతున్నాం. కాబట్టి ఇక నుండి మనం అలా ఉండకుండా బెనియా గారి వలె మనము యవ్వనేచ్ఛలను జయించి, లోకాశలను జయించి, సాతాను పెట్టే ప్రతి ఒక్క తంత్రాలు అవన్నీ కూడా జయించి మనము దేవునిలో నిలబడే వారంగా ఉండాలి. ఇక్కడ నుంచి మనం అందరం కూడా మోకాళ్ళ అనుభవము కలిగి, మోకాళ్ళ అనుభవంలో ఉన్న శక్తిని మనం పొందుకుంటూ బెనియా గారి వలె దేవుని కొరకు సాహస కార్యాలు చేదుముగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.